ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలుగు భాషకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. కవులు, రాజులు, పండితులు పోషించిన సాహిత్య సంపదతో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన భాషగా తెలుగు నిలిచింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించబడిన ఈ మాధుర్య భాష కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సాంప్రదాయాలు, భావోద్వేగాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించే అద్దం. తల్లి లాంటి ఈ భాషను రక్షించడం, భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాల ప్రయోజనం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా సబ్జెక్టుగా అమలు చేయాలని సంకల్పించింది. ఇప్పటి వరకు తెలుగు బోధన ప్రధానంగా రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో మాత్రమే పరిమితమై ఉండేది. అయితే రాష్ట్రంలో పనిచేస్తున్న సిబిఎస్ఈ, ఐబిఎస్ఈ, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ బోర్డులకు అనుబంధంగా ఉన్న అనేక ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు బోధన నిర్లక్ష్యానికి గురయ్యింది. కొంతమంది విద్యా సంస్థలు విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని భావించి రెండో భాషగా అరబిక్, సంస్కృతం వంటి భాషలను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా చాలా మంది విద్యార్థులు తమ మాతృభాషపై పట్టు కోల్పోతున్నారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులలో కొందరు తెలుగులో పూర్తి వాక్యాలు కూడా సరిగ్గా చదవలేని పరిస్థితి ఏర్పడింది. ఇది భాషా పరిరక్షణ దృష్ట్యా ఆందోళనకర విషయం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెలుగు తప్పనిసరి అమలు చట్టం 2018-19 విద్యా సంవత్సరం నుండి దశల వారీగా ఈ విధానాన్ని అమలు చేస్తూ వస్తుంది. మొదటగా 1వ మరియు 6వ తరగతుల్లో తెలుగును తప్పనిసరి చేసింది. అనంతరం ప్రతి ఏడాది ఒక్కో తరగతికి విస్తరిస్తూ 2022-23 నాటికి 1 నుండి 10వ తరగతి వరకు పూర్తిగా అమలు చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు సక్రమంగా నడవకపోవడం, ఆన్లైన్ బోధన పరిమితులు వంటి కారణాల వల్ల 9వ, 10వ తరగతులకు కొంత సడలింపు ఇచ్చారు. తాజా నిర్ణయం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో 9వ తరగతి విద్యార్థులకు, 2026-27 10వ తరగతి విద్యార్థులకు అమలు విషయంలో కాలపరిమితి సడలింపు ఉంటుంది. కానీ 2026-27 విద్యా సంవత్సరం నుండి మాత్రం రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగును ఖచ్చితంగా బోధించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు ప్రైవేట్, ప్రభుత్వ, కార్పొరేట్, రెసిడెన్షియల్, అంతర్జాతీయ పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయి. ఇంకా ఒక ముఖ్య అంశం ఏమిటంటే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ వంటి బోర్డుల పాఠశాలల కోసం కఠినమైన పాఠ్య పుస్తకాల బదులుగా సులభమైన వెన్నెల సిరీస్ పుస్తకాలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ పుస్తకాలు ఇతర మాధ్యమాల్లో చదువుతున్న విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. తెలుగు నేర్చుకోవడం కష్టమనే భావన తొలగించి భాషపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా పాఠ్యాంశాలను రూపొందించారు. ఎన్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య పుస్తకాలను అన్ని పాఠశాలలు తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాల నుండి వచ్చి 8వ తరగతి లేదా అంతకంటే పై తరగతుల్లో చేరే విద్యార్థులకు మాత్రం తెలుగు బోధనలో మినహాయింపు ఉంటుంది. కొత్తగా చేరే విద్యార్థుల భాషా నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగతా అన్ని విద్యార్థులకు మాత్రం తెలుగును తప్పనిసరి చేశారు. తెలుగు అమలు విషయంలో నిర్లక్ష్యం చేసి పాఠశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. చట్టపరమైన చర్యలతో పాటు జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది. పాఠశాలలు తగిన సంఖ్యలో తెలుగు ఉపాధ్యాయులను నియమించుకోవాలని స్పష్టంగా ఆదేశించింది. భాషా బోధనను ఒక రూపకల్పన ప్రక్రియగా కాకుండా విలువల బోధనగా భావించాలని విద్యాశాఖ సూచించింది. ఈ నిర్ణయం కేవలం ఒక సబ్జెక్టు అమలుకే పరిమితం కాలేదు. ఇది భాషా గౌరవాన్ని కాపాడే ప్రయత్నం. మాతృభాషలో విద్యాభ్యాసం విద్యార్థుల బౌద్ధిక వికాసానికి దోహదపడుతుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. చిన్ననాటి నుంచే తెలుగు పట్ల పట్టు పెరిగితే వారు తమ సంస్కృతి, చరిత్ర, సాహిత్యం గురించి లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచీకరణ వేగంగా జరుగుతున్న ఈ కాలంలో ఇంగ్లీష్ వంటి భాషల ప్రాధాన్యం ఉన్నప్పటికీ మాతృభాషను విస్మరించడం సముచితం కాదనే సందేశాన్ని ప్రభుత్వం ఈ నిర్ణయంతో తెలియజేసింది.